టీవీ నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే నవీన్ గారు. సార్ ఇప్పటికే స్టంట్స్ గురించి చాలా వరకు కూడా మనం అవగాహన కల్పించే ప్రయత్నం చేశాము. కానీ ఇప్పుడు ఎడమ పక్క రక్తనాళాలలో దాదాపుగా 60% వరకు బ్లడ్ ఫ్లో ఉంటుందని చెప్పారు. సో అట్లాంటి చోట మరి బ్లాక్స్ ఏర్పడితే అక్కడ స్టంట్ వేయొచ్చా లేదా ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఓకే, నమస్తే అండి. నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, అమీర్పేట్, హైదరాబాద్. సో మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. లెఫ్ట్ సైడ్ మనకి బ్లడ్ సప్లై చేసేది ఆల్మోస్ట్ 60% ఉంటుంది. మరి ఆ లెఫ్ట్ మెయిన్ వెజల్లో బ్లాక్స్ ఉంటే మరి స్టంటింగ్ వేయించుకోవచ్చు అంటే వేయించుకోవచ్చు. మనకి చాలా న్యూవర్ టెక్నిక్స్ అని ఉన్నాయి, దానిని మనం డిస్కస్ చేద్దాము. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. ఓకే, సో దానికి ముందు దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టంటింగ్ ఉంటుంది. మనం ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది. సో రెండు కూడా ఈ బ్రాంచ్ వేజల్లో బ్లాక్ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండిటిలో కూడా బ్లాక్స్ వేసుకోవచ్చా మరి అంటే ఈ రెండిట్లో కూడా వేసుకోవచ్చు అండి. దాన్నే బైఫర్కేషన్ స్టంటింగ్ అంటాం. ఓకే, సో ఇలా రెండు వైర్లు వేసేసుకొని రెండు స్టంట్లు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక స్టంట్ ఉంది, ఇక్కడ ఒక స్టంట్ ఉంది. రెండు స్టంట్లను కూడా అలా వేసుకోవచ్చు. వేసిన తర్వాత చూడండి, రెండు కూడా మంచిగా రిజల్ట్ వచ్చింది అండ్ మంచిగా రక్తం అనేది పాడుతూ ఉంది. సో దీన్ని బైఫర్కేషన్ స్టంటింగ్ అంటాము. సో ఇలాంటి కష్టతరమైన స్టంట్లు కూడా మనం వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది కూడా మనం ఆల్రెడీ చూసాం. ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 37 సంవత్సరాలే. దానికి చూడండి 37 సంవత్సరాలు ఎన్ని బ్లాక్స్ అయినాయో. ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, ఆ పైన మొత్తం మూసుకుపోయింది. 37 ఇయర్స్కి ఈ మెయిన్ వెజల్ అనేది మూసుకుపోవడం అంటే మీరు చూడండి ఎంత రిస్క్ ఉందో మనకి ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అటువంటి కష్టతరమైన బ్లాక్ను కూడా మనం ఇక్కడ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత మనకి మంచి రిజల్ట్ వచ్చింది. సో యంగ్స్టర్స్లో కూడా ఇలా మల్టిపుల్ బ్లాక్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది, రెగ్యులర్ టెస్ట్ల ద్వారా. అది నా సందేశం. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇప్పుడు చూసాంగా లెఫ్ట్ మెయిన్ వెజల్. సో లెఫ్ట్ మెయిన్ నుంచి రెండు బ్రాంచ్లు వస్తాయి అనేసి ఇక్కడ చూసాం. సో ఇక్కడ చూసారా, ఈ సైజ్ చూడండి. మనం ఫస్ట్ ఈ సైజ్ గమనించండి ఎంత పెద్దగా ఉందో, ఈ సైజ్ గమనించండి ఎంత పెద్దగా ఉందో. మరి ఇక్కడ చూడండి ఎంత ఉందో. సో ఈ మొదట్లో అయితే ఆల్మోస్ట్ 50%. దీంట్లో ఒక డిఫరెన్స్ ఉందండి. లెఫ్ట్ మెయిన్ వెజల్లో ఒక మెయిన్ డిఫరెన్స్ ఉంది. ఏంటంటే యూజువల్గా మనం ఈ బ్రాంచ్లలో ఎక్కడైనా మోర్ దెన్ 70% ఉంటే స్టంట్ వేస్తాం. బట్ ఈ లెఫ్ట్ మెయిన్ వెజల్లో అంటే ఈ చిన్నది ఎక్కడైతే ఇది డివైడ్ అవుతుందో ఆ లెఫ్ట్ మెయిన్ వెజల్లో మోర్ దెన్ 50% బ్లాక్ ఉంటే కూడా స్టంట్ వేయచ్చు. అది కంపల్సరీ. ఎందుకంటే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది మనకి ఎప్పుడైనా అక్యూట్ హార్ట్ అటాక్స్ ఎలా వస్తుంది, ఆ బ్లాక్స్ రప్చర్ అయిపోయి సడన్గా రక్తం గడ్డగట్టడం. సో అటువంటి 50% బ్లాక్ ఉన్నప్పుడు ఇక్కడ రప్చర్ అయితే సివియర్గా చాలా డేంజర్ ఉంటుంది. కాబట్టి సడన్గా 60% బ్లడ్ ఫ్లో గుండెకి ఆగిపోతే చాలా డేంజర్ ఉంటుంది. కాబట్టి ఈ మొదటి భాగంలో మోర్ దెన్ 50% ఉంటే మనం స్టంట్ వేయించవచ్చు. ఓకే, ఇక్కడ చూసాం కదా బ్లాక్, దాన్ని మనం స్టంట్ వేసిన తర్వాత చూడండి, స్టంట్ వేసిన తర్వాత ఇది నార్మల్ అయిపోయింది. ఓకే, అది దీన్ని లెఫ్ట్ మెయిన్ స్టంటింగ్ అంటాం. ఇంకోటి ఈ లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ అంటాం. అంటే ఇక్కడ ఏదైతే బైఫర్కేషన్ అవుతుందో, సో ఇలా ఇలా ఈ అయ్యే చోట కూడా బ్లాక్ ఉంటుంది. అది కూడా చాలా డేంజరస్. అది కూడా ఇట్స్ ఎ లైక్ వీల్ కాల్ ఇట్ యాజ్ ఎ చిప్ కేస్ అంటాం, అంటే కాంప్లెక్స్ కేస్ అంటాం. అది కూడా చాలా ఎక్స్పర్టీస్ ఉంటేనే మనం చేయించుకోవాల్సి ఉంటుంది వాళ్ళతో. ఓకే, సో దాన్ని కూడా మనం సక్సెస్ఫుల్గా ఇలా రెండు వైర్లు వేసి స్టంట్స్ వేసాము. రిజల్ట్ మంచిగా ఉంది. ఇప్పుడు ఇమేజ్ గైడ్ స్టంట్ అని చెప్పేసి వచ్చింది, మాట్లాడదాం. అది కూడా అది పర్టికులర్లీ ఎక్కడ వాడాలి, ఏంటి దానివల్ల ఉపయోగాలు అనేది కూడా మాట్లాడదాం. ఓకే, ఇది అనదర్ కేస్ ఆఫ్ లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్. చూడండి ఇక్కడ అంతా ఇక్కడ సన్నగా ఉంది, దీన్ని డిస్టల్ అంటాం. లెఫ్ట్ మెయిన్ మిడ్ ప్రాక్సిమల్ డిస్టల్ అంటాం. ఇది డిస్టల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది బ్లాక్. ఓకే, ట్రైఫర్కేషన్ బ్లాక్స్ అంటాం అది. ఓకే, ఇక్కడ చూడండి అంత సన్నగా ఉంది. దాన్ని కూడా మనం ఇలా ఈ రెండు స్టంట్లు వేసిన తర్వాత రెండు ఒకేసారి బెలూన్స్ మళ్ళీ బాగా అతుక్కొని ఇన్ఫ్లేట్ చేస్తాం. కిస్సింగ్ బెలూన్ ఇన్ఫ్లేషన్ అనే సపరేట్ టెక్నిక్ ఉంటుంది. చేసిన తర్వాత చూడండి హౌ నీట్ ద రిజల్ట్ ఈస్. రిజల్ట్ చూడండి హౌ నీట్. ఓకే, ఇలాంటి కష్టతరమైన వాటిని కూడా మనం స్టంట్లు వేసుకోవచ్చు. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న మనకి రీసెంట్ డెవలప్మెంట్స్ కానీ టెక్నిక్స్లో అవును, ఈ ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ అంటే మనం ఏంటంటే దీనివల్ల ఒక అడ్వాంటేజ్. అసలు ఇమేజ్ అంటే ఏంటి, అసలు ఏంది సార్ ఎట్లా చేస్తారంటే, మనం యూజువల్గా ఇది యాంజియోగ్రామ్లో ఏం చేస్తాము, ఒక చిన్న క్యాథెటర్ తీసుకొని పోయి ఇంజెక్షన్ ఇస్తే మనకు బ్లాక్ ఉందా లేదా అని తెలుస్తుంది. అంతేగాని అది కొలెస్ట్రాల్ బ్లాకా, లేదంటే కింద ఏమైనా ఫైబ్రస్ టైప్ ఆఫ్ ఉందా, లేదంటే కాల్షియం ఉందా అనేది దీంట్లో తక్కువగా తెలిసే అవకాశం ఉంటుంది.
సో ఆ ఇన్డెప్త్ ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ని ఇన్డెప్త్ స్టడీ చేయనీకే మనం ఈ అడిషనల్ ఇమేజింగ్ అనేది వాడతామన్నమాట. దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఓసిటీ కలర్ ఇమేజ్డ్ ఉంటుంది, ఓసిటీ అంటాం దాన్ని. ఇంకోటి ఐవస్ అంటాం, ఐవియుఎస్, ఐవస్ అంటాం. ఇది బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ ఓరియంటెడ్ ఉంటుంది అనమాట. సో ఈ రెండిటి వల్ల మనకి క్లియర్గా ఓకే డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఇలా నీట్గా లేయర్ వైజ్ మనకి ఇంటిమా, మీడియా అని మనకంటే పార్ట్స్ అన్నీ తెలుస్తాయి. ఇక్కడ ఏమైనా కొలెస్ట్రాల్ ఉందా అనేది అర్థమవుతుంది. సో ఇవన్నీ డెప్త్గా మనకు తెలుస్తాయి అన్నమాట. ఓకే, ఇది ఇమేజ్ వల్ల అడ్వాంటేజెస్. సో అలా తెలిసినప్పుడు మనం దానికి సరైన, ఇప్పుడు కాల్షియం ఉందనుకోండి ఫర్ సపోజ్, దాన్ని సపరేట్ కట్టింగ్ బెలూన్స్ కానీ స్కోరింగ్ బెలూన్స్ కానీ చేసి ఫస్ట్ దాన్ని ప్రాపర్గా ఎక్స్పాండ్ చేయగలుగుతాం. ఎక్స్పాండ్ చేసినప్పుడు స్టంట్ అనేది తర్వాత ప్రాపర్గా సిట్ అవుతుంది. సో దానివల్ల మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఇలా దీంట్లో చాలా క్రైటీరియాస్ ఉంటాయి దాని ప్రాపర్ రిజల్ట్ కోసం. సో రిజల్ట్ స్టంట్ వేసిన తర్వాత కూడా స్టంట్ ఈ వాల్స్ కత్తుక్కుందా లేదా నీట్గా, ఎందుకంటే గ్యాప్ ఉంటే రక్తం గడ్డగట్టి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ మూసుకుపోయే ఛాన్స్. సో స్టంట్ వేసిన తర్వాత కూడా దీని అడ్వాంటేజెస్ ఉంటాయి. స్టంట్ వేసిన తర్వాత ఇది నీట్గా అతుక్కుందా లేదా, కింద ఏమైనా కోసుకుపోయిందా, స్టంట్ వేసే ముందు చూస్తారు, వేసిన తర్వాత కూడా చూస్తాం అన్నమాట. సో దానివల్ల అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. నార్మల్ యాంజియోగ్రఫిక్ స్టంటింగ్కి ఈ ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్కి ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 30% డిఫరెన్స్ ఉంటాయి రిజల్ట్స్ అనేది కూడా. సో బెటర్ రిజల్ట్స్ ఆర్ విత్ ఐవస్ ఆర్ ఓసిటీ ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ అనమాట. సో అఫోర్డబుల్ ఉండేవాళ్ళు దీని ద్వారా చేయించుకుంటే యూ విల్ గెట్ ఎ వెరీ బెస్ట్ రిజల్ట్ అండ్ ద రిస్క్ ఆఫ్ ఫ్యూచర్ హార్ట్ అటాక్స్ సో వెరీ లెస్ ఉంటాయి అనమాట దీనివల్ల. సో ఇది దీని అడ్వాంటేజెస్. సో కంపల్సరీ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్, దిస్ ఈస్ అ వెరీ గుడ్ టెక్నిక్ అండ్ ఇట్ విల్ గివ్ వెరీ బెస్ట్ రిజల్ట్స్ అనమాట. ఓకే, విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ మనం బిఫోర్ స్టంటింగ్ ఇదంతా చూసాము. ఇదంతా కొలెస్ట్రాల్ ప్లాక్ ఉంది ఇక్కడ. సో మనకు నీట్గా ఈ కొలెస్ట్రాల్ ప్లాక్ ఉందా లేదా, ఎంత పర్సెంట్ ఉంది ప్లాక్ అనేది, అంటే ఈ బర్డన్, కొలెస్ట్రాల్ బర్డన్ అనేది ఎంత ఉంది అనేది ప్రతిదీ కూడా మనకి నీట్గా తెలుస్తుంది. అండ్ మనం ఈ ఏరియా మెజర్ చేస్తామన్నమాట. దీనికి స్పెసిఫైడ్ వాల్యూస్ ఉంటాయి, ఇంతకంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది మనకు ప్రతిదీ తెలుస్తుంది అనమాట. సో ఎంతకంటే తక్కువ ఉంటే మనం దానికి ఏం చేయాలి అనేది విల్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఓకే, ఇది స్టంట్ పెట్టకముందు మనం చేసిన ఐవస్ ఇమేజింగ్ అండి. చూస్తున్నారు కదా, ఇది కొలెస్ట్రాల్ ప్లాక్ ఆవి. ఓకే, ఈ కింద కూడా ఉంది చూడండి, ఇదంతా ప్లాక్ అనమాట, కొలెస్ట్రాల్ ప్లాక్. ఎంత బర్డెన్ ఉన్నది ఎంత మనం మెజర్ చేస్తాం అనమాట ప్రతిదాన్ని. ఓకే, సో అది నెక్స్ట్ వీడియోలో చూస్తే ఆఫ్టర్ స్టంటింగ్, మనం స్టంట్ వేసిన తర్వాత స్టంట్ అనేది సరిగ్గా అతుక్కుందా లేదా, ఏమైనా గ్యాప్ ఉందా వెజల్ లోపల దానికి స్టంట్ దానికి, లేకపోతే ఏమైనా కోసుకుపోయిందా అనేది కూడా మనం చూడండి. ఇది స్టంట్, ఈ బ్రైట్గా కనిపిస్తున్నాయి కదా, ఇది స్టంట్ అనమాట. ఈ స్టంట్ అనేది చూడండి గ్యాప్ ఎక్కడా లేదు మనకి, కరెక్ట్గా వాల్స్కి అతుక్కొని ఉందన్నమాట. సో ఇది దీనివల్ల అడ్వాంటేజెస్ అనమాట మనకి. సో కరెక్ట్గా ఎక్స్పాండ్ అయిందా లేదా అనేది మనకి ప్రతిదీ కూడా డీటెయిల్గా తెలుస్తుంది. సో మనం కూడా ఏంటంటే విత్ ఐవస్ ఇమేజ్ కానీ ఓసిటీ గైడెడ్ చేసిన తర్వాత స్టంటింగ్ ఎక్సలెంట్ పర్ఫెక్ట్ రిజల్ట్, ఫ్యూచర్ రేట్స్ ఆర్ వెరీ లోని. వీ ఆల్సో విల్ గివ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు ద పేషెంట్ అండ్ దట్ ఈస్ దీస్ అడిషనల్ టెక్నిక్స్ ఆల్సో విల్ గివ్, మాకు కూడా చాలా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ప్రతిదీ కూడా క్లారిటీగా డెసిషన్ తీసుకోగలుగుతాం. ఇది దీనివల్ల అడ్వాంటేజెస్. సేమ్ థింగ్స్ మనం కలర్ కోటెడ్ ఇమేజెస్లో కూడా మనకు తెలుస్తున్నాయి. చూడండి ఇక్కడ డిఫరెంట్ వ్యూస్లో చూస్తాం మనము. ఇది ఇలా మనకు ఒక లాంగిట్యూడినల్ వ్యూ ఉంటుంది, సాజిటల్ వ్యూ అని ఉంటుంది. డిఫరెంట్ వ్యూస్లో మనకు తెలుస్తుంది. ఓకే, ఇది స్టంట్ అనమాట, మనకు కనిపిస్తుంది కదా, ఇది స్టంట్. మనం ఇక్కడ నుంచి తీసుకుంటూ వచ్చాము. యా, ఆల్మోస్ట్ ఇక్కడ స్టంట్స్ అనేది తెలుస్తూ ఉంటాయి ఇక్కడ మనకి. ఓకే, ఇది సరిగా ఎక్స్పాండ్ అయిందా లేదా, ఈ స్ట్రాండ్స్ చూడండి, లోపల స్ట్రాండ్స్ కనిపిస్తున్నాయి, ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటనేది ఎవ్రీథింగ్ విల్ కమ్ టు నో. ఓకే, అసలుకి యాక్చువల్లీ ఈ కేసు ఏంటంటే స్టంట్ వేసినాక బ్లాక్ వచ్చిన్నది అనమాట. సో వాళ్ళకి ఈ టెస్ట్ చేసి ప్రాబ్లం ఏంటి అని కనుక్కొని వాళ్ళకి మళ్ళీ స్టంట్ వేయాలా లేదా అనేది కూడా డిసైడ్ చేయొచ్చు. ఈ కేసులో ఏం చేసామంటే సపరేట్ మెకానిజమ్స్ ఉంటాయి దేనికి ఏం చేయాలనేది. సో అది మనం అండర్స్టాండ్ చేసుకొని ఈ పేషెంట్లో మళ్ళీ స్టంట్ వేయకుండా వాళ్ళకి ఓన్లీ విత్ డ్రగ్ కోటెడ్ బెలూన్ అనేది చేసాం. సో దాని తర్వాత కూడా రిజల్ట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. సో ఇలా మన డెసిషన్ మేకింగ్ కూడా ఈ అడిషనల్ ఇమేజింగ్ టెక్నిక్స్ అనేది మనకు చాలా ఉపయోగపడతాయి అనమాట. సో వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్, ఎవరైతే అఫోర్డబుల్ ఉంటారో వాళ్ళు డెఫినెట్గా ఈ ఇమేజింగ్ ద్వారా చేయించుకుంటే దే విల్ గెట్ వెరీ బెస్ట్ రిజల్ట్స్ అండ్ ఫ్యూచర్లో కూడా యూ విల్ బీ మోర్ ధైర్యంగా ఉండడానికి మీకు కూడా ఆస్కారం ఉంటుందన్నమాట. ఓకే, ఇది సో ఈ మనకున్న చాలా క్లినికల్ ట్రయల్స్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయనేది ఇట్ ఈస్ ప్రూవెన్ అన్నమాట. ఓకే, మీరు ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగారు, ఎన్ని స్టంట్లు వేయించుకోవచ్చు సార్ అంటే, ఇది ఆల్రెడీ ఇమేజెస్ ఇన్ కార్డియాలజీ ఒక రిపోర్ట్. దిస్ పేషెంట్ ఒక 10 సంవత్సరాల్లో హీ అండర్వెంట్ విత్ 67 స్టంట్స్.
ఓకే, మీరు అందరూ కూడా చదవచ్చు. 28 టైమ్స్ ఓవర్ 10 ఇయర్స్. అదంటే బైపాస్ అయింది, స్టంట్స్ అయింది, అన్నీ ఉన్నాయి. సో యూ కెన్ డూ ఎన్ నెంబర్ ఆఫ్ స్టంట్స్, బట్ ద థింగ్ ఈస్ యూ షుడ్ గివ్ ఏ పర్ఫెక్ట్ రిజల్ట్. షుడ్ గో ఎట్ ఎ పర్సన్ హూ కెన్ గివ్ పర్ఫెక్ట్ రిజల్ట్స్. అది చాలా ఇంపార్టెంట్. సో అందుకే మన ఈ లేటెస్ట్ టెక్నాలజీ, ఇప్పుడు మనం చాలా టెక్నాలజీ డిస్కస్ చేసాం. ఇమేజ్ అని కానీ, కాల్షియం ఉన్నప్పుడు వాడే టెక్నిక్స్ కానీ, సో ఇవన్నీ వాడడం వల్ల మన రిజల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది స్టంటింగ్తో. అండ్ యూ కెన్ రెడ్యూస్ ద నెసెసిటీ ఫర్ బైపాస్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. మాకేంటంటే మేము ఏదో స్టంట్ అంటే ఒకే స్టంట్ అని చెప్పేసి అట్లా అనుకుంటాం అన్న, కానీ స్టంట్స్లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయి. అదేవిధంగా ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత ప్రాబ్లం వచ్చినా సరే, సివియర్గా ఉన్నా స్టంట్తో వాటిని నయం చేయొచ్చు అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్